సంతోష్ కాసర్లా. అరే వీక్ అంతా ఆఫీస్ లో వర్క్స్, వీకెండ్ పార్టీస్, బోర్ కొడుతుందిరా. లైఫ్ లో కొంచెం కూడా థ్రిల్ లేకుండా పోయింది. అరే దానికి ఎందుకు అంత పరిశాన్ అవుతున్నావు? వీకెండ్ అంటే రేపే కదా. రేపు అందరం కలిసి బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఎక్కడికి పోదామో చెప్పండి. అరే నాకు సిగ్గు అవుతుందిరా. అరే నాకు సిగ్గు అవుతుందిరా. అరే మీరు సిగ్గు అడగండి రా, నాకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. నన్ను అడిగితే మాత్రం ఇది సమ్మర్ కాబట్టి మంచి వాటర్ థీమ్ పార్క్ వెళ్ళి ఫుల్ గా చిల్ అవ్వచ్చు. ఏం స్కూల్ కు పోయి పోరగలమా? పోయి వాటర్ లో ఆడనికే. ఇగో బంగి జంపింగ్ కి పోదాం. ఆడికెళ్ళి జంప్ చేస్తే హార్ట్ బీట్ 3 మార్ మూత మోగిపోద్ది. మస్తు మజా వస్తుంది. అటు ఇటు అయితే అంబులెన్స్ కూడా వస్తుంది. కానీ నువ్వు చెప్పే శోభ. థ్రిల్ అని చెప్పాను కానీ ఏదైనా ఒక హంటెడ్ హౌస్ కి వెళ్ళి 1 డే మొత్తం అక్కడ స్టే చేయాలని ఉంది. సిగ్గు అవుతుందిరా. అరే నాకు సిగ్గు అవుతుందిరా. అరే పోయేది హంటెడ్ హౌస్ కంట్రా, హనీమూన్ ట్రిప్ కాదు. మీరు సిగ్గుపడ్డానికి. ఏ ఊకో నువ్వు. అది చెప్పిన ప్లానే నచ్చింది నాకు. రేపు అందరం మనం హంటెడ్ హౌస్ కి వెళ్తున్నాం. ఇది ఫిక్స్ అంతే. కానీ హౌస్ ఎక్కడుంది? మా బావ డీడీకి ఇట్లాంటివి బాగా తెలుసు. ఆగు కాల్ చేస్తాను. హలో బావా. వీకెండ్ పార్టీస్, బోర్ కొడుతుంది. ఎక్కడికి పోదామో చెప్పండి. మంచి వాటర్ థీమ్ పార్క్ వెళ్ళి బంగి జంపింగ్ కి పోదాం. ఏదైనా ఒక హంటెడ్ హౌస్ కి వెళ్ళి. హౌస్ ఎక్కడుంది? మీ బాబాయ్ ఎలా అవుతుంది కానీ 3 సంవత్సరాల కింద ముగ్గురు రేసుకొని చచ్చారు. అదే ఇల్లు కదా బావా. అదే హౌసే. ఓకేనా? ఓకే, హౌస్ కూడా దొరికింది కదా. రేపు సాయంత్రం మనం అందరం అక్కడ కలుసుకుందాం. ఓకే డన్. గాలి అంతే. అసలు ముగ్గురు ఎందుకు వేసుకున్నారే? ఆడు గట్టి ఉందో లేదో అని టెస్ట్ చేద్దాం అనుకున్నారు. నీకెందుకే కాముసుకుంటా? మార్నింగ్ టాబ్లెట్ వేసుకోలే కదా, అందుకే ఆగుతలేదు నీకు. పట్టు. ఆ ముగ్గురు కన్నా ముందు 30 మంది ఊరేసుకొని చచ్చిల్లి. 30 మందా? నాకు సిగ్గు అవుతుందిరా. నాకు సిగ్గు అవుతుందిరా. అరే మీరు సిగ్గుపడడానికి 30 మందిని ముగ్గులోకి దించడానికి రాలే. 33 మంది సచిన్ ఇంట్లోకి వచ్చినాం మనం. అరే నాకు తెలియక అడుగుతా, మీకు భయం బాధ వరకు ఇవేం రావారా? సిగ్గు ఒక్కటే వస్తుందా? ముందర ఫ్రెష్ అవుతారు పదండి. ఆడవాళ్ళ మేమే ఫాస్ట్ రెడీ అయినా మీరెంతసేపు రెడీ అవుతారు? అరే ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? ఏముంది అక్కడ? అరే మామ ఏమైందిరా? అరే అటు చూడండి రా. అరే మామ నాకు సిగ్గు అవుతుందిరా. అరే మామ నాకు సిగ్గు అవుతుందిరా. అరే మీకు అమ్మాయి అయినా ఆత్మ అయినా ఒకటేనారా? సిగ్గుపడడం మాత్రం కామన్. అరే సాయి దయ్యం వచ్చిందిరా. దయ్యం రా. చిప్పు దొబ్బిందారా? చిప్పు దొబ్బడం కాదు బ్రో, అది నా పిల్ల చిన్ని. నేనే లొకేషన్ పెట్టి రమ్మని చెప్పిన. ఎప్పుడు ఇట్లనే ప్రాంకులు చేసుకుంటూ ఆట పట్టిస్తుంది. మరి ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఏంది? అరే ఆ ఎలుక పిల్ల నీ పిల్ల ఓకేరా? ఆ ఏనుగు పిల్ల ఎక్కడిదిరా? ఎలుక పిల్ల ఏనుగు పిల్ల కాదు, వాడు నా తమ్ముడు. సర్లే గాని దయ్యమని కొన్ని దడుచుకున్నట్టున్నారు. పోయి నీళ్ళు తాగండి. ఎవరు దడుచుకున్నాడు? ఏదో ఇద్దరే భయపడతాను కదా అని ఏదో కంపెనీకి పోయి అట్లా యాక్టింగ్ చేసిన. అందరూ చూసింది కదా, ఆపిగా. ఎందుకు రకమైన వాసన వస్తుంది? ఏ నాకేం సంబంధం లేదు, నేను వాష్రూమ్ పోయేసి వచ్చిన. ఏ నన్ను చూసినా నాకేం సంబంధం లేదు. అరే నాకు సిగ్గు అవుతుందిరా. అరే నాకు ఇట్లా సిగ్గు అవుతుందిరా. చేసిందేమో సిగ్గుమాలిన పని మళ్ళీ సిగ్గు అవుతుందరా మీకు? సర్లే గాని మీ బావేడి శోభ రావాల్సిన టైంలో కావాల్సిన వాళ్ళ కోసం ఖచ్చితంగా వస్తాడు. ముందు కాల్ చేస్తాను. హలో బావా. బుజ్జి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అవును చెప్పడం మర్చిపోయినా, అక్కడ బొమ్మలేవి టచ్ చేయకండి. టచ్ చేసిరు బావా. సరే అక్కడ డైరీ లాంటివి ఏమైనా కనిపిస్తే అస్సలు ముట్టుకోకండి. ఓపెన్ చేసిరు బావా. ఎందుకైనా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వావ్, నైస్ పర్ఫార్మెన్స్. ఇలాంటి ప్రాంకులు నిజంగానే వర్కౌట్ అవుతాయి. గుడ్ ట్రై. అక్క జోలికి వస్తే మంచిగా ఉండదు. అబ్బా నాకు భయం అవుతుందిరా. అరే నాకు సిగ్గు అవుతుందిరా. నాకు సిగ్గు అవుతుందిరా. అరే నాకు కూడా సిగ్గవుతుందిరా.
నాకు కూడా సిగ్గు అవుతుందిరా, నాకు కూడా సిగ్గు అవుతుందిరా. అరే నాకు భయం అయితే వెళ్ళి దాని వెనకాల దాక్కున్నట్టుందిరా. ఇప్పుడు అదే భయపెడతా అంటే ఏడ దాక్కోవాలరా? ఇటే వస్తుందిరా, ఇటే వస్తుంది. బుజ్జి దయ్యం ఎక్కడ్రా? చిన్నారి పెళ్లి కూతురు దయ్యమేనమ్మా. భయపడకుండా తల్లి, దయ్యం తరిమి తరిమి కొడదాం. ఇది నేను దయ్యం కొడదామన్నా, నన్ను కాదు. నువ్వు దాన్ని కొడదాం అనుకున్నావు, అది నిన్ను కొట్టింది. అది నీకు అర్థమైతలేదు. ఏమంటున్నారు బుజ్జి? అవును బావా, దయ్యం తనలోనే ఉంది. దయ్యం గురించి దయ్యం ఏదో ఉన్నాడు కదా, దయ్యంగా. ఆ డైరీ పట్టుకుంటే పళ్ళు రాలగొడుతుందని చెప్పే లోపే అర్థమైంది. చిన్ని నాకు బాగా ఆకలి అవుతుంది. బిర్యానీ తింటారా? అక్క వీళ్ళకి ఇంకో రౌండ్ వేసుకో. ఆ దయ్యం పోయేది ఎట్లన్నా? ఒక నిమిషం, నాకు తెలిసిన అక్కడ అడిగి కాల్ చేస్తా. తాగి ఈడబండి నేను మా పొద్దుడికెళ్ళి ఫోన్ వస్తుంది పట్టు. హలో రేపు అందరం మనం 100 హౌస్కి వెళ్తున్నాం. అది నా పిల్ల చిన్ని. అర్థమైంది. 3 నిమ్మకాయలు పంపిస్తా. ఏ ఒక్క నిమ్మకాయలు ఎరుపు రంగు వచ్చినా తనలో దయ్యం ఉన్నట్టు. ఓకే. పాడుబడ్డ ఇంటి దగ్గర అంటే నిమ్మకాయలు ఎక్కడికి పోతున్నారా? లేకపోతే అంటే బంగారం నువ్వు ఇంతసేపు ఆడుకొని అలసిపోయినావు కదా, అందుకని నీకోసం ఆహారం తేవడానికి వెళ్తాను. అరే నాకు భయమించిందండి సాగు సార్. అక్క మనం నిమ్మకాయతో క్యాచ్ చేద్దామా? ఫస్ట్ నిమ్మ పట్టుకోవాలి, తర్వాత ఎవరు పాస్ చేయాలి. ఓకేనా? క్యాచ్. ఇంకోటి పడతావా? క్యాచ్. ఇంట్లో కూడా లేదన్నా. ఇంకోటి ఏ వాడు ఏదో చెప్పి నువ్వు ఎట్లా నమ్మినావన్నా? నా బంగారం అన్నా, బంగారానికి దయ్యం పడుతుందా? భయపడ్డారా? భయపడ్డారు కదా. మనం వచ్చింది దేనికి? థ్రిల్ కోసమే కదా మనం వచ్చింది. థ్రిల్ అయ్యారుగా. మీరందరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చి ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్ని చూశాను, డైరీతో సహా. కరెక్ట్ గా నేను అద్దంలో చూసుకునే టైంకి నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించింది. అప్పుడే డిసైడ్ అయ్యా మిమ్మల్ని భయపెడదామని, అంతే. అయినా మనం బయటికి ఒకసారి ఊరు చూసేసి వద్దాం. పదండి దాన్ని. ఇంత హంగామా జరిగినా కూడా ఆత్మ లేదా? నాకు అఘోర అబద్ధం చెప్పడే. మరి దీంట్లో